అందరికీ నమస్కారం. నా పేరు మాధవరెడ్డి. నేను జనగామ జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మాకు ఈ ఉపాధి హామీ పథకంలో గత 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న క్రమంలో మాకు ఇప్పటి పరిస్థితులలో గత 3 నెలల నుంచి జీతాలు రాక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. మా ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లల ఫీజులు కానీ ఏది కానీ ఇంట్లో అద్దెలు కట్టలేక ఇబ్బందులకు గురి అవుతున్నాము. ప్రభుత్వం గత సంవత్సరంన్నర నుంచి మాకు ఇలానే జరుగుతుంది. మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా సమస్యలు పరిష్కారం కాలేదు. మేము ఇప్పటి వరకు మా యొక్క డిమాండ్ అయినటువంటి పే స్కేల్ కానీ, మా యొక్క ఇంక్రిమెంట్లు కానీ, మా యొక్క వెహికల్ అలవెన్స్ కానీ ఇప్పటి వరకు ఏ సమస్య కూడా మాకు క్లియర్ కాలేదు. ఈ సమస్యల మేము మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మాకు ఎలాంటి సోర్సెస్ కానీ గవర్నమెంట్ ఇంతవరకు కూడా కల్పించలేదు. అందుకోసమే మేము ఈరోజు మా యొక్క నిరసనల ప్రకారం, ప్రతి డే చేసే నిరసనల ప్రకారం అందరం అదే జిల్లాలే కాకుండా రాష్ట్ర జాయింట్ జాకు పిలుపు మేరకు అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రతి మండలంలో ప్రతి ఎంప్లాయీ నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలుపుకుంటూ డ్యూటీలకు హాజరవుతున్నాము. అలాగే రేపు షట్ డౌన్ అంటే కంప్యూటర్లో ఏదైతే ఉందో రేపు ఎల్లుండి షట్ డౌన్ చేసి సోమవారం నాడు మనం కమిషనరేట్కు హైదరాబాద్ పోయి అందరూ పెద్ద ఎత్తున కమిషనర్ గారితో మాట్లాడి శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా కూడా కాని పక్షంలో మేము సమ్మెకు వెళ్ళి మా హక్కుల సాధనకై సమ్మెకు వెళ్ళి మా సమస్యలు పరిష్కరించుకునే దిశగా పోరాటం కొనసాగిస్తామని మా జనగామ జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ తరఫున నేను చెప్తున్నాను. తెలంగాణ రెండు విడిపోయినప్పుడు అందరం ఒకటేసారి రిక్రూట్ అయినాం. అందరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పే స్కేల్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆల్రెడీ ఫైల్ రెడీ చేసింది. వాళ్ళకి కావాల్సిన ఇంక్రిమెంట్ ఇవ్వడానికి రెడీ చేసింది. క్యాడర్ అంటే మనము రెండు ఒకే రాష్ట్రంలో రిక్రూట్ అయ్యి 2 రాష్ట్రాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఈరోజు చాలా సంబరాలు చేసుకుంటే, తెలంగాణ ఉద్యోగులు అదే ఉపాధి అయితేనేమి విబిజీ రామ్జీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు తెలంగాణలో చేసే ప్రతి ఉద్యోగి కూడా బాధతో ఉన్నాడు. ఈనాటికి కూడా అంటే ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ రాకముందు వారు మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఉపాధి హామీ ఉద్యోగులు ఎఫ్టీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము పే స్కేల్ ఇస్తాం. అదేవిధంగా ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేమి, అవుట్ సోర్సింగ్ ఆపరేటర్లు అయితే వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చాలా కూలంకషంగా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు చర్చించడం జరిగింది, పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే గత 2 సంవత్సరాల క్రితం 2024 ఫిబ్రవరిలో ఇంద్రవల్లి సభలో కూడా మీ అందరికీ పే స్కేల్ ఇస్తామని ప్రభుత్వము హామీ అనౌన్స్మెంట్ చేస్తా అని చెప్పింది. కానీ అనౌన్స్మెంట్ చేయకుండా గత 2 సంవత్సరాల నుండి ఇదే ధోరణిలో అంటే మీకు ముందుంది మంచి భవిష్యత్ అని 2 సంవత్సరాలుగా వాళ్ళు లాక్కుంటూ వస్తున్నారు. ఇక ఈ మభ్య పెట్టడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారి 3 నెలలకు ఒకసారి జీతం రావడం, ఇవన్నిటిని విరక్తి చెంది ఇక మాకు విముక్తి కావాలనే ఒకే ఒక అంశంతో ప్రభుత్వ దృష్టికి గట్టిగానే చెప్పాలని ఒక 15 రోజుల్లో నిరసన కార్యక్రమాలు మనము చేపట్టడం జరుగుతుంది. 15వ తారీఖు ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వం కనుక మా పట్ల సానుకూలంగా లేనట్టయితే ఖచ్చితంగా మేము సమ్మె వెళ్తామని ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇవన్నీ చేసుకుంటూ తర్వాత మేము ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు కూడా మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా మీరు ఇప్పుడు సమ్మెకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు కదా, మీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, మీ విధులు ఏంటి, మీరు ఏమేమి చేయాలి, మీరు ప్రభుత్వానికి ఎలాంటి తర్వాత ఈ ఉపాధి హామీ పనులకి ఎట్లాంటి అనుసంధానంగా మీరు ఉన్నారు? మేము టెక్నికల్ అసిస్టెంట్లు అంటే టెక్నికల్గా సంబంధించిన సాంకేతిక పనులు ఏవైతే ఉంటాయో అవి చేయాలి. మనం పనుల అంచనాలు తయారు చేయాలి. అంచనాలు తయారు చేసి వాటిని కంప్యూటర్కి పంపించాలి. ఎస్టిమేషన్స్ వేసి కంప్యూటర్కి పంపించి తద్వారా మళ్ళీ మెజర్మెంట్ తీసుకోవాలి. మేము అక్కడ పని ప్రదేశంకి వెళ్ళి కొలతలు తీసుకోవాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్ళీ ఎట్లా కొలత తీసుకోవాలని వాళ్ళకి తెలియాలి. ప్రతి వారం కొలతలు తీసుకోవాలి. ఆ కొలతలు తీసుకొచ్చి మళ్ళీ ఎంబీలో రికార్డ్ చేయాలి. ఎంబీలో రికార్డ్ చేసి తర్వాత మళ్ళీ అది కంప్యూటర్లకు ఇవ్వాలి. కంప్యూటర్కి ఇచ్చిన పేమెంట్ మళ్ళీ అలాగే ఏ పనులు ఉన్నా మళ్ళీ చేపట్టే పనులు ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకంలో చేపట్టే 318 రకాల పనులలో ఏ పనికైనా టెక్నికల్ అసిస్టెంట్లే అంచనాలు తయారు చేసి శాంక్షన్ పంపాలి. అవి చేసి మళ్ళీ కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రకారం ఏంటంటే ఈఎంబి అని వచ్చింది, యుక్తధార వచ్చింది. ఈ పోర్టల్లో పనిచేసేటప్పుడు మాకు చాలా సాంకేతికంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా యొక్క సెల్ ఫోన్లు సపోర్ట్ చేయడం లేదు. మాకు ల్యాప్టాప్లు కావాలని మేము విన్నవించుకున్నప్పటికీ ఇంతవరకు మా సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదు. కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది, మనం మినిస్టర్ గారికి కూడా తెలియజేయడం, ప్రభుత్వానికి కూడా తెలియజేయడం, కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ మాకు సాంకేతికంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మాకు ల్యాప్టాప్లు కనుక ఇస్తే మేము ఫీల్డ్ లెవెల్లోనే కొంచెం యుక్తదారులో వేసే ప్రతి పనిని అక్కడ వేసుకొని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి పనులు చేపట్టాలంటే మాకు అన్ని బార్డెన్స్ ఎక్కువ మా సాంకేతిక సహాయంగా టెక్నాలజీల మీదనే పడుతుంది. కాబట్టి ఈ సమస్యను మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం పలుమార్లు, అయినప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమస్యను అర్థం చేసుకొని గవర్నమెంట్ మాకు అవకాశం కల్పిస్తుందని కోరుకుంటున్నాం. టెక్నికల్ అసిస్టెంట్స్ ఎంతమంది ఉంటారు మీరు జిల్లాలో? మా జనగామ జిల్లాలో 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు పనిచేస్తున్నాము. గతంలో మీరు ఎప్పుడైనా ప్రభుత్వానికి తెలియజేసారా? మీరు ఆల్టిమేట్ ఏమైనా ఇచ్చారా? తెలియజేసాం. మా డిమాండ్స్ తెలియజేస్తూనే ఉన్నాం గత 20 సంవత్సరాల నుంచి. అంటే మీరు ఎన్నిసార్లు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, 20 సంవత్సరాల నుంచి కూడా మీకు అంటే సాలరీస్ కరెక్ట్ రావట్లేదు? రాలేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుండి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బాగా ప్రాబ్లం అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ప్రాబ్లం లేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాకు కొత్తగా స్పర్శ అని వచ్చింది. ఆ స్పర్శ వచ్చినప్పటి నుంచి స్పర్శ అన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చేసి మాకు ట్రెజరీ ద్వారా అన్నారు. ఈ కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్తో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. జీతాలు లేట్ కావడానికి కారణం అవుతున్నాయి. మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సుమారు ఇప్పుడు ఎంతమంది ఉంటారు మీరు టెక్నికల్ అసిస్టెంట్స్? 37 మంది. స్టేట్ వైడ్ అయితే 2200 మంది ఉంటారు. మొత్తం స్టేట్ వైజ్గా? స్టేట్ వైడ్. అంటే మీ లీడర్స్ ఏమంటున్నారు దీని విషయంలో? అందరూ మా లీడర్స్ కానీ ఎవరైనా దీని మీద లీడర్స్ తీసుకున్న నిర్ణయం మేరకే మేము ఇప్పుడు నిరసన కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతుంది. సమస్యలు స్టేట్ వైడే ఈ సమస్య పరిష్కారం కావడం లేదు కాబట్టి మేము ఇప్పుడు నిరసనలు తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి శాంతియుతంగా నిరసన తెలియజేసుకుంటూ తద్వారా ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో సమ్మెకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని రోజులు నిరసన చెప్పేసి ఒక 3-4 రోజులు నిరసన చెప్పి తర్వాత మీరు సమ్మె కూడా పోవడానికి ముందున్నారా? అవునవును. మరి ప్రభుత్వానికి మీరు ఏమైనా ఆల్టిమేట్ ఇచ్చారు? అంటే దాని నుంచి వెళ్తున్నాం. స్పందన ఎట్లా ఉన్నది? స్పందన బాగుంది. అన్ని జిల్లాలలో కూడా అందరూ ముందుకు వచ్చి అందరికీ ఎదుర్కొంటున్న బాధలే కాబట్టి అందరూ చాలా ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందరూ ముందుకు రావడం జరిగింది. అన్ని మండలాల నుంచి కూడా అన్ని జిల్లాల జనగామ మండలంలో పనిచేస్తున్నాను. నేను గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. పక్క రాష్ట్రంలో తోటి పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్లకు వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నాకు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు నా ఫ్యామిలీని పోషించడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను. అందుకే ఈ సమయంలోనే ఏదో ఒకటి చేస్తేనే తప్ప మేము ముందుకు రాలేమని చెప్పేసి రాష్ట్ర జేఏసీ తరఫున ఈ నిరసన కార్యక్రమానికి మేము ముందుండి ఇది చేస్తామని కోరుకుంటాం. అంటే కేవలం ఆఫీసులు వర్కే చేస్తారా నిరసన? ఎట్లా ఇప్పుడు ఆఫీస్ నుంచే కాదు, మేము ఎలాంటి కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ మండల ఆఫీస్ దశల వారీగా మాకున్న షెడ్యూల్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం. అంటే మీరు పనులు చేసుకుంటేనే వెళ్తాము. కాని పక్షంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు హామీ రాని పక్షంలో సమ్మెకి వెళ్ళడానికి కూడా మేము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము కమిషనర్ గారికి. దాని ప్రకారం మేము రికార్డు వేయడానికి ఎలాంటి ఇది లేదు. అంటే నిరసన ఎన్ని రోజులు చెప్తారు? మా హక్కులు సాధించే వరకు మేము ఏదైతే పెట్టినామో డిమాండ్స్ అవి మాకు సాధించే వరకు ముందుకెళ్తామనుకో.